అధిక సాంద్రతతోటే ప్రతి పంట సాగు యొక్క ప్రయోజనం ఏంటి? ఎందుకు వచ్చేసింది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చూస్తూనే ఉంది. ఏంటంటే మన ప్రాంతంలో, మన స్టేట్‌లో ప్రతి సాగు పెరగాలి, రైతులు బాగా పడాలి. చాలామంది రైతులు వాళ్ళ భూములు ఏ విధంగా నేను చెప్పాను, నల్లరేగడి భూములు, తర్వాత ఎర్రగరప నేలలు అవసరం. కానీ మురుమున్న లేకపోతే కొన్ని స్టోన్స్ ఉన్న అలా తేలికపాటి నాదాన్ భూములు అనేది ప్రతి పంటకు అనుకూలమైన కాదు. అంటే హైబ్రిడ్ ప్రతి పంటకు అసలు అనుకూలమైనది కాదు. అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తున్నారంటే, పెద్ద ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వినూత్న రైతులను ఫాలో అయ్యి కాటన్ కూడా వేస్తున్నారు. మీకు తెలుసు, ఇప్పుడు మద్దతు ధర అనేది ప్రతి పంటకు దాదాపు 7,000 రూపాయలు కూడా చిల్లర క్రాస్ అయిపోయింది. సో చాలామంది రైతులు ఎక్కువ డబ్బులు సంపాదించాలని పత్తి వైపు దృష్టి పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ తేలికపాటి నాదాన్ భూముల్లో, ఎక్కడైనా పోషకాలు తక్కువ ఉన్నాయి, మనకు వనరులు తక్కువ ఉన్నాయి, అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రతి పంటను వేస్తున్నారు. కానీ వాళ్ళకు దిగుబడి రావటం లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం ఇక్కడనే ఉన్నది. రైతులు రాంగ్, ఏమైనా రకాలు ఎంపిక చేస్తున్నారు, ఆ రకాలు మన భూమికి అనుకూలమైనది కాదు. అదేవిధంగా విత్తే దూరం కానీ, దాని ఒక ఎరువుల యాజమాన్యం, పురుగుల యాజమాన్యం అనేది కొంచెం వేరేగా ఉంటుంది. మరి అలాంటివి చిన్నకారు సన్నకారు రైతుల కోసం కూడా పత్తి సాగు చేయాలంటే ఏ విధంగా చేయాలి? సో HDPS హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్, అధిక సాంద్రతతోటే పత్తి సాగు ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాన్ని మేము రీసెర్చ్ చేసి కూడా దాన్ని ఒక రికమెండేషన్ ఇచ్చాము. దాని అనుగుణంగా కొన్ని రకాలు ఉంటాయి. ఆ రకాలు చూసుకున్నట్లయితే ADB 39 మన ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం ADB 39. తర్వాత సూరజ్, కొన్ని ప్రైవేట్ రకాలు ఉన్నాయి, విన్నర్ కానీ అమృత్ కానీ, అలాంటివి రకాలు మనం వేసుకోవాలి. అధిక సాంద్రత ఒక ఎకరానికి దాదాపు 50,000 మొక్కలు వచ్చేటట్లు మనం చూసుకోవాలి. ఏ విధంగా చూసుకోవాలి? 75x25 75 సెంటీమీటర్లు ఒక 2 వరుసల మధ్య దూరం, 20 సెంటీమీటర్లు అనేది మన మొక్కకు మొక్క మధ్య దూరం. విత్తే దూరం తగ్గించాలి. అవి తగ్గితే ఒక సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఆ సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల మనకు దిగుబడి కూడా బాగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు అడగవచ్చు, ఇవి నల్లరేగడి భూముల్లో, నాదాన్ భూముల్లో చాలా తేడా ఉంటుంది, మరి దిగుబడి ఏ విధంగా వస్తుంది? అవును. సో ఎరువుల యాజమాన్యం కూడా మనం చూసుకున్నట్లయితే సరైన మోతాదులో మనం ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ భూముల్లో మనం వేసుకోవాలి. దానికోసం మన భూమి యొక్క భూసార పరీక్ష మనం చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది మన సాయిల్ ఎంత స్టేటస్ ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, అవి మనం వేసుకున్నట్లయితే బాగుంటుంది. HDPS అధిక సాంద్రతతోటే పత్తి సాగు చూసుకున్నట్లయితే హైట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాయల సంఖ్య కూడా ప్రతి ప్లాంట్ ప్రతి ఒక్క మొక్క మీద కాయల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. కానీ సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల ఒక ఏరియా చొప్పున చూసుకున్నట్లయితే దిగుబడి కూడా బాగానే వస్తుంది. ఈ విధంగా రైతులు అధిక సాంద్రతతోటి పత్తి సాగు పాటించుకున్నట్లయితే అంతకొంత ఎక్కువ మంచి దిగుబడి పొందవచ్చు.